ఓకే. అండ్ నర్వ్ కండక్టివ్ టెస్ట్ అంటే ఏంటి అసలు? మామూలుగా నర్వ్ కండక్షన్ స్టడీస్ అనేది ఏంటంటే ఇప్పుడు చాలామందిని చూస్తాం కాళ్ళు చేతులు తిమ్మిరిలాగా వస్తూ ఉంటుందన్నమాట. లేకపోతే వీళ్ళకి నిదానంగా కాళ్ళు చేతుల్లో ఈ తిమ్మిరిలాగా వచ్చి కొంతమందికి వీక్నెస్ కూడా వస్తూ ఉంటుంది. దీన్ని మనం పెరిఫరల్ న్యూరోపతి అంటాం. ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్ ఎందుకు చేస్తామంటే కనుక ముఖ్యంగా ఈ నర్వ్స్లో మన ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అంటే బేసిక్గా ఏంటంటే కనుక మనం చిన్న ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇచ్చి నర్వ్స్ కండక్షన్ ఎలా జరుగుతుందో చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసినప్పుడు మనకి నరాలు ఎఫెక్ట్ ఎంతవరకు ఎఫెక్ట్ అయింది అంటే బాగా సివియర్గా ఎఫెక్ట్ అయిందా మైల్డ్గా ఎఫెక్ట్ అయిందా అనేది. అలాగే ఇది వెరైటీస్ ఉంటుంది దాంట్లో. సెన్సరీ అంటే ఓన్లీ సెన్సేషన్స్ని క్యారీ చేసే నర్వ్స్ ఎఫెక్ట్ అయిందా, లేకపోతే మోటార్ అంటే మన అంటే కండరాలకు ఉపయోగపడటానికి మనకు మోటార్ నర్వ్స్ అనేది ఇంపార్టెంట్. అంటే మనకి కండరాల బలం కోసం ఆ నర్వ్స్ ఎఫెక్ట్ అయిందా, రెండు ఎఫెక్ట్ అయిందా, లేకపోతే నరాలు కొద్దిగా డ్యామేజ్ అవ్వటం మూలన వచ్చిందా, లేకపోతే నరాల మీద పొర అంటే మన కరెంట్ వైర్ మీద మనకి ఇన్సులేషన్ షీట్ ఎలా ఉంటుందో అలాగే నర్వ్స్ మీద కూడా మైలిన్ షీట్ ఉంటుందన్నమాట. అదేమైనా ఎఫెక్ట్ అయితే వస్తే దాన్ని డీమైలినేషన్ అంటాం. నర్వ్స్లో లోపల యాక్సోన్ ప్రాబ్లం వస్తే కనుక దాన్ని మనం యాక్సోనోపతి అంటాం అనమాట. అలా ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్ మూలన మనకు అది క్లూ ఇస్తుంది. ఏమని? ఫస్ట్ అది న్యూరోపతినా కాదా అంటే చిన్న చిన్న నరాల ఎఫెక్ట్ అయితే స్మాల్ ఫైబర్ న్యూరోపతి అయితే ఈ నర్వ్ కండక్షన్స్లో ఏమీ పెద్దగా ఉపయోగం ఉండదు అనమాట, మనకి తెలవకపోవచ్చు. కానీ పెద్ద నర్వ్స్ ఎఫెక్ట్ అయితే లార్జ్ ఫైబర్ న్యూరోపతిలో మనకి తెలుస్తుంది. అంటే సెన్సరీ నర్వ్స్ ఎఫెక్ట్ అయిందా, మోటార్ ఎఫెక్ట్ అయిందా, రెండు ఎఫెక్ట్ అయిందా, యాక్సోనోపతియా, డీమైలినేషనా, ఇలా మనకు తెలుస్తుంది. ఒక్కోసారి కాళ్ళు చేతులే వీక్నెస్ వచ్చినప్పుడు మనకి అది కేవలం మజిల్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, నర్వ్స్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకని అక్కడ కూడా మనం న్యూరోపతి లాంటిది ఏమి లేకపోతే కనుక మజిల్స్ మాత్రమే ఎఫెక్ట్ అయితే కనుక అప్పుడు మనం నీడిల్ ఈఎంజీ అని చేస్తాం. అది చేసి ఆ ప్రాబ్లం ఏమైనా ఉందేమోనని చెప్పి ఐడెంటిఫై చేస్తాం. అలాగే రిపిటేటివ్ నర్వ్ స్టిమ్యులేషన్ అని నర్వ్స్ రిపిటేటివ్గా అది స్టిమ్యులేట్ చేసి కండరాలు ఎలా కొట్టుకుంటుంది, ఎలా పనిచేస్తుంది అనేది మనం మైస్థీనియా గ్రేవిస్ అని, ఈటన్ ల్యాంబర్ట్ సిండ్రోమ్ అని ఇలాంటి వాటికి కూడా డయాగ్నోస్ చేయడానికి ఈ నర్వ్ కండక్షన్ స్టడీసు, ఈ ఎలక్ట్రోమయోగ్రఫీ అంటే మజిల్లో నీడిల్ వేసే టెస్ట్ లాంటి చేసి దానికి తగ్గట్లు మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటాం అన్నమాట.